హలో అండి. ఈరోజు నేను పచ్చిపులుసు చేస్తాను. రాయలసీమ పచ్చిపులుసు అండి. మా వైపు ఇది బాగా ఫేమస్, బాగా ఇష్టంగా చేస్తారు. అది మీతో షేర్ చేసుకుంటున్నా ఈరోజు. ఇవ్వండి, ఆయిల్ వేసుకున్నా, ఆవాలు వేసుకున్నా. ఇవ్వండి, తెల్లగడ్డ ఇట్లా నిలువుగా కట్ చేసుకుంటాము, కొంచెం పెద్దవైనా కూడా. ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అండి. కరివేపాకు, కొత్తిమీర కాడలు, కొత్తిమీర వేసుకున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్, ఇంగువ, ఇది కొంచెం వేగిన తర్వాత ఆనియన్ బాగా వేసుకోవచ్చు అండి, ఇంకా ఫుల్గా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. బాగుంటుందండి, వేడిగా రైస్లోకి బాగుంటుంది, ముద్దలోకి బాగుంటుంది. ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి దీనికి. కొంచెం ఆనియన్ కొంచెం బాగా వేగాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. కరివేపాకు, కొత్తిమీర. కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకున్నామంటే దాన్ని సపరేట్ చేయరు పిల్లలు కూడా. పిల్లలైనా మనమైనా బాగా తినేసేయచ్చు. అది పెద్దగా అట్లే పోపులోకి వేసుకున్నామంటే దాన్ని సపరేట్గా తీసి పక్కలో పెట్టాలనిపిస్తుంది తినేటప్పుడు. మనం సన్నగా కట్ చేసి వేసుకున్నామంటే పక్కలో తీసి పెట్టడానికి వీలు కాకుండా తినేస్తాం. కొద్దిగా మెంతి పౌడర్ అండి. మెంతులు, జీలకర్ర పౌడర్ అది. ఇలా పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం అయిపోయిందండి, అందుకే వేయలేదు. పసుపు ఉంటే మీరు వేసుకోండి, బాగుంటుంది. ఇది బాగా వేగిపోయింది. ఇందులోకి చింతపండు కలిపెట్టుకున్నా, బాగా ఒక 2 నిమ్మకాయలంత చింతపండు, ఉప్పు అండి. అది కొంచెం బాగా ఉడికిందంటే బాగుంటుంది. వేడిగా రైస్లోకి బాగుంటుంది. ఇంతలాగి మనకి సరిపడా పల్లి పౌడర్, దీంతోనే టేస్ట్ బాగా వస్తుంది. ఇది బాగా కొంచెం వేడయ్యి ఉడికేది స్టార్ట్ అయిన తర్వాత కనీసం అంటే బాగా
కొంచెం మంట బాగా ఫుల్గా పెట్టుకున్నా కూడా ఒక 5 మినిట్స్ బాగా ఉడికితే బాగుంటుంది. ఇదండి ఈరోజు మా లంచ్. ఇంకోండి వేడిగా రైస్ అయిపోయింది. ఇంకోండి పచ్చిపులుసు ఉడికిపోయిందంటే అయిపోతుందండి. ట్రై చేయండి మీరు కూడా, బాగుంటుంది. దీని లెగ్ సైడ్ డిష్గా ఏదైనా చేసుకున్నామంటే నంచుకునే దానికి ఇంకా బాగుంటుంది. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.